దేవుడు ఎంతగా నమ్మాడు, ఎంతగా విశ్వసించాడు, దేవుడు ఎంత గొప్ప నమ్మకం నీ మీద పెట్టుకున్నాడు ఆలోచన చేయి. దేవుడు అంటాడు ఆ ప్రజలను ఉద్దేశించి ఆయన అంటాడు, నాకెన్నడూ నువ్వు తోచలేదురా ఇలాంటి పనులు చేస్తారు నీళ్ళు. అర్థమైందా? అప్పుడప్పుడు నీ కుమారుణ్ణి, అప్పుడప్పుడు నీ కుమార్తెని, అప్పుడప్పుడు నీకు నచ్చినా మెచ్చినా లేదా నా అని అనుకున్నవారు నీకు ద్రోహం చేసినప్పుడు, నిన్ను కాదన్నప్పుడు, నీ నోటికి వచ్చినగా మాట్లాడినప్పుడు అనిపిస్తుంది, ఏది ఇలా మాట్లాడతాడు అనుకొని అని నేను అనుకోలే. ఇలా మాట్లాడుతాను అనుకోలే, ఇలా ప్రవర్తిస్తాడని నేను అనుకోలే, ఇలా చేస్తాడని కూడా నేను అనుకోలే. మనిషిగా మనమే ఆ మాట అనగలిగినప్పుడు దేవుడు చూడండి ఎంత బాధ. ఆయన ఎవరో సహిస్తూ ఉన్న దేవుడా కాదా? జాలి చూపుతున్న దేవుడా కాదా? కరుణిస్తూ ఉన్న దేవుడా కాదా? ఆయన కనికరానికి మితి లేదు, ఆయన ప్రేమకే హద్దులు కొలతలు లేవు. అంత హద్దులు లేని ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉన్నా, కనికరం చూపుతూ ఉన్నా, జాలి చూపుతూ ఉన్నా, బహువాత్సల్యత వారి పట్ల చూపుతూనే ఉన్నా ప్రభు అంటాడు, ఇంత ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు, నాకు తోచను కూడా తోచలేదురా. అంటే దేవుడు ఎంత నమ్మాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఆలోచించాయి. ఆయన నిన్ను నమ్మిన నమ్మకం ఒకటి ఉంది. ఇప్పుడు దేవుడు నిన్ను నమ్మిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటే ఎలా ఉంటుంది?